అన్ని మైనింగ్ సంస్థలపై విచారణ జరగనుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విచారణ నివేదిక సభ ముందుకు వస్తుందన్నారు. సిరిసిల్ల నేరెల బాధితులను బీఆర్ఎస్ జైలు పాలు చేసిందన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో చాలా మంది ఇసుక లారీల బారిన పడి ప్రాణాలు కోల్పోయారన్నారు. కానీ అబద్దాలను అవలీలగా చెప్పే ప్రయత్నాలను బీఆర్ఎస్ నేతలు చేశారన్నారు. 10 ఏళ్లు ఇష్టారాజ్యంగా దోచుకుని కుటుంబ సభ్యులను బినామీలుగా చేర్చుకున్నారని విమర్శించారు ఎమ్మెల్యే. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మరి వాళ్ళే అధికారంలో ఉండి బినామీల పేరిట ఇటు ఇసుక మైనింగ్ కానీ అటు గ్రానైట్ మైనింగ్స్ కానీ రాష్ట్రం మొత్తంలో కూడా మరి దోచుకున్నటువంటి చరిత్ర ఇవాళ కేసీఆర్ గారి కుటుంబాన్ని. అటువంటి వాళ్ళు ఇవాళ అసెంబ్లీలో మరి ఏదో రాఘవ కన్స్ట్రక్షన్లో శ్రీనివాసరెడ్డి గారు ఏదో తప్పు చేసిరని చెప్పి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఏదో జరిగింది అని చెప్పి దానికి హౌజ్ కమిటీ చేయాలని చెప్పి అనవసరమైన రాద్ధాంతం చేసి పట్టుకుని కూర్చుంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక రాఘవ కన్స్ట్రక్షన్ కాదు, రాఘవ కన్స్ట్రక్షన్ నోటీస్ ఇచ్చింది మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి రాఘవ కన్స్ట్రక్షన్ నోటీస్ ఇచ్చి వాళ్ళ ద్వారా 1 కోటి పైచిలకు మరి ఏదైతే కట్టవలసినటువంటి అమౌంట్ ఉందో ప్రభుత్వానికి కట్టిపించుకున్నామని చెప్పి ఇవాళ హౌజ్ కమిటీగా సిబిసిఐడి ఎంక్వైరీ చేయించి ఈ రాష్ట్రంలో గతంలో ఏవేవైతే మైనింగ్ మాఫియా జరిగిందో, ఎవరెవరినైతే మైనింగ్ మాఫియా ద్వారా వీళ్ళు బినాములుండి ఏది కేసీఆర్ గారి సడ్డకుడు రవీంద్రరావు గారు కానీ, సంతోష్రావు గారు కానీ, అదేవిధంగా హరీష్ రావు గారు తమ్ముడు మహేష్ రావు గారు కానీ, ఎక్కడెక్కడైతే వీళ్ళకి మైనింగ్తో సంబంధం ఉందో అవి అన్నీ కలిపి మరి ఎంక్వైరీ చేద్దాం, మా అన్నిటిని విచారణ చేద్దాం. ఏదైనా మళ్ళీ వచ్చేటువంటి శాసనసభ లోపల ఎంక్వైరీ చేసి అన్నిటిని నిగ్గు తెలుస్తామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఒకటి అనుకుంటే ఇవాళ వాళ్ళకు ఒకటి జరిగింది. ఎందుకంటే ఇవాళ మా దగ్గరనే మా కరీంనగర్ జిల్లాలోనే దాదాపు అంతకుముందు బండి సంజయ్ మరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో ఈడీకి కంప్లైంట్ చేసి మరి ఈడీ ఎంక్వైరీ చేస్తే దాదాపు 1000 కోట్ల పైచీలకు కరీంనగర్లో ఉన్నటువంటి గ్రానైట్ కంపెనీలు మరి ట్యాక్స్ ఎగ్గొట్టినాయని చెప్పి ఆనాడు ఈడీ కూడా చెప్పారు.